కుడి ప్రక్కన వెనకాలపై చేయబడిన దొంగ తనకి ఇంకా ఆప్షన్ ఇంకా లేదు. ఇక ఆ సమయంలో ప్రభువుని చూచి తను ఎంతగా తగ్గించుకున్నాడంటే, ప్రభు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నీ రాజ్యం మీద ఉంటుంది, ఆ రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో ప్రభు రాజ్యము చింతలేనిది, ప్రభు రాజ్యము ఆనందదాయకమైనది, ప్రభు రాజ్యము శాశ్వతమైనది అని మనం ఎరిగిన వారమై ప్రభువుని అడగాలి. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని అడగాలి. ఆ దొంగకు అవకాశం లేదు ఇక. అయితే ఒక్కసారి చేసిన ప్రార్థనకు తన జీవిత కాలం అంతా వ్యతిరేకంగా జీవించుకున్నాడు. చివరికి అవకాశం దొరికింది, ప్రభువుని జ్ఞాపకం చేసుకుని అడిగాడు. ప్రభువు వెంటనే తనకు అవకాశం ఇచ్చాడు. నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ఆ సమయంలో ప్రభువుకి తను చేసిన ప్రార్థనకు జవాబుగా నేను నీవు నాతో కూడా ఉంటావు, ఇక నుండి నీవు నాతో కూడా ఉంటావు అని ప్రభువు తనకు జవాబుగా, తను చేసిన ప్రార్థనకు జవాబుగా అక్కడ దక్కింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చివరి భాగంలో సంసోను చేసిన ప్రార్థనకు జవాబుగా తను జీవితకాలం అంతా కూడా చంపలేనటువంటి ఎక్కువ మందిని తను చంపినట్లుగా తన యొక్క జీవితంలో మనం చూడదు. రెండవదిగా సంసోను గురించి రాయబడింది న్యాయాధిపతులు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ సంసోను విశ్వాసవీరుల పట్టిలో చేర్చబడ్డాడు. అంటే తన ప్రార్థనకు జవాబుగా ప్రభు క్షమించాడు అని చెప్పడానికి అక్కడ ఒక నిదర్శనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవర్తనను గురించి వివరించుటకు సమయం చాలదు. ఇక్కడ గమనించినట్లయితే సంసోను అనే ఒక వ్యక్తి పేరు రాయబడింది. ఆ వ్యక్తి న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో ప్రభువుని అడిగిన వ్యక్తులలో ఒకడు అని మనం చెప్పగలం. ప్రభు యొక్క నామములో ఆ వ్యక్తి విశ్వాసీయుల పట్టిలో చేర్చబడుట మనకు చూస్తాం. అంటే తన ప్రార్థన పశ్చాత్తాపముతో కూడుకున్నది అని మనం గమనిస్తాం. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రభుకి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు జవాబిస్తాడు. తర్వాత చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనంలో చివరి మాట, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము